ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, కాగామియందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు ధన్యులు. ఎవరైతే ఆయన నిమిత్తం కనిపెట్టుకొనిచున్నారో, దేవుని నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన ఆలస్యం చేయుచున్నాడు, కారణము మీ యందు దయ చూపవలెనని, మిమ్మల్ని కరుణించాలని ఆయన ఆలస్యం చేయుచున్నాడు. ఆయన న్యాయము తీర్చు దేవుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క ఆలస్యము మీ దయ కోసం, మిమ్మల్ని కరుణించుట కోసం ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఆయన ఆలస్యమును నిర్లక్ష్యముగా తీసుకొనవద్దు. మీరు అనుకొనని ఘడియలో ఆయన వచ్చునని లేఖనము తెలియజేస్తుంది. ఆలస్యము మనము గొప్పవారము కావాలనని, మనము దేవునికి ఉన్నతమైన వారము కావాలనని ఆయన మన నిమిత్తము ఆలస్యము చేయుచున్నాడు. మీరు ఆయన కొరకు కనిపెట్టుకొనుడి, కనిపెట్టి ప్రార్థన చెయ్యండి. ప్రభు రాక కొరకు కనిపెట్టుకుని వేచి ఉండండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలను చేస్తాడు. కరుణను, కృపను, దయను మీకు అనుగ్రహిస్తారు. ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో వారందరూ కూడా ధన్యులని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అడిగినది జరగకపోయినప్పుడు నిర్లక్ష్య పడవద్దు, కంగారు పడవద్దు. ఆయన కొరకు కనిపెట్టుకోండి, ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన దేవా, స్తుతుల మధ్య నివాసము చేయు సర్వాధికారియును దేవుడునగు ప్రభువానికి స్తోత్రాలు. నీ బిడ్డల విషయములో ప్రార్థించుచున్నాము. ఆలస్యము దయా కరుణ కొరకని వాక్యం చలవిస్తుంది. నీ బిడ్డలను మీరు కరుణింపవలనని ఆలస్యము చేయుచున్నారు. దేవ, ఆలస్యం నిర్లక్ష్య పెట్టకుండా కనిపెట్టి ప్రార్థించే ధన్యత, కృప నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామములో